స్నేహితులారా, ప్రకృతి మన శరీరాన్ని 5 అంశాలతో సృష్టించింది. కానీ కలియుగ మానవులు 6వ అంశాన్ని కూడా జోడించారు, అదే డబ్బు. డబ్బుతో కొన్ని వస్తువులను మనం కొనలేము అనేది నిజం. కానీ చాలా వాటిని కొనవచ్చు. ఒక సమావేశంలో ఉపన్యాసం ఇచ్చే ఒక వక్త డబ్బు వెనుక పరిగెత్తవద్దని, అది మాయాజాలం అని, ఈ మాయాజాలంలో చిక్కుకున్నవారు జీవితాంతం అశాంతి, బాధలతో ఉంటారని ప్రసంగిస్తున్నాడు. అక్కడ ఉన్న వారందరూ దీనిని విని చప్పట్లు కొట్టారు. కాని ఈ ప్రసంగానికి ఆ ఉపన్యాసకుడు డబ్బు తీసుకుంటున్నాడు అని వారికి తెలియదు. ఇదే మాయాజాలం యొక్క ఆట. ఈ ప్రపంచంలో కొద్దిమందికి మాత్రమే ఇది అర్థమవుతుంది. దీనిని అర్థం చేసుకున్నవారిని ఈ మాయాజాలం శిఖరానికి తీసుకువెళ్తుంది. స్నేహితులారా, ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించడం అంత కష్టం కాదు. కాని డబ్బు ఆదా చేయడం చాలా కష్టం. చాలా మంది ఉన్నారు, కొంచెం డబ్బు రాగానే ఎగరడం ప్రారంభిస్తారు. వారికి డబ్బు నియమాలు తెలియవు. మీరు గమనించి ఉంటారు, సరస్వతి చిత్రం ఎప్పుడూ కూర్చున్న స్థితిలో ఉంటుంది, లక్ష్మి చిత్రం నిలబడి ఉంటుంది. అంటే సరస్వతి ఒకసారి వస్తే అంత త్వరగా వెళ్ళిపోదు. దీని అర్థం మనం నేర్చుకుంటే అది మనతో ఉండిపోతుంది. కాని లక్ష్మీదేవి నిలబడే ఉంటుంది అంటే ఎప్పుడైనా వెళ్ళిపోతాను అని మనకి ఇది సూచిస్తుంది. ఒక మనిషికి డబ్బును సరిగ్గా నిర్వహించడం తెలియకపోతే లక్ష్మి త్వరగా ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి నేటి కథలో నేను మీకు 6 రకాల ఖర్చుల గురించి చెప్పబోతున్నాను. వీటిని మీరు ఈరోజే, ఇప్పుడే ఆపివేయాలి. అప్పుడే మీరు డబ్బు యొక్క నిజమైన నియమాలను అర్థం చేసుకోగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎంత సంపాదిస్తున్నారో అందులో ఈ 5 చోట్ల మీ ఖర్చులను తగ్గించుకోండి. క్రమంగా మీ ఇంట్లో డబ్బు చేరడం ప్రారంభమవుతుంది. నిజంగా మీ ఇంట్లో డబ్బు చేరడం ప్రారంభమైందని మీరే భావిస్తారు. ధనవంతులు కావడానికి మొదటి మార్గం కూడా ఇదే. మీ ఖర్చులను కొంచెం తగ్గించుకుని మరింత డబ్బు సంపాదించే మార్గాన్ని కనుగొనండి. సరే, కథ ప్రారంభిద్దాం. ఆ కథ ద్వారా మనం ఏ 6 విషయాలలో డబ్బు ఖర్చు చేయకూడదో తెలుసుకుందాం. ఒకసారి ఒక గ్రామంలో 2 స్త్రీలు నివసిస్తుండేవారు. ఒకరి దగ్గర ఆవు ఉంది, మరొకరి దగ్గర మేక ఉంది. ఆవు ఉన్న స్త్రీకి ఏ వస్తువును సరిగ్గా భద్రపరచడం తెలియదు. ఆమె ఆవు చాలా పాలు ఇచ్చింది, కాని ఆమె ఎప్పుడూ పాలు విలువను తెలుసుకోలేదు. ఆమె ఆ పాలను వ్యర్థంగా ఖర్చు చేసేది. పాలను ఎలా సరిగ్గా ఉపయోగించాలి? ఆమెకు తెలియదు. అయితే మేక ఉన్న స్త్రీకి పాలను ఎలా వినియోగించాలో బాగా తెలుసు. ఆమె ప్రతిరోజు పాలను పెరుగుగా చేసి ఆ పెరుగును నెయ్యిగా తయారు చేసి పెట్టుకునేది. ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యిని సేకరించేది. ఒకసారి ఆవు ఉన్న స్త్రీ ఇంటికి కొంతమంది బంధువులు వచ్చారు. వాళ్లకి ఆమె భోజనం వడ్డించింది. అప్పుడు వచ్చిన బంధువుల్లో ఒకరు నెయ్యి కావాలని అడిగారు. ఆమె ఆలోచించి పక్క ఇంట్లో మేక ఉన్న స్త్రీ ఇంటికి వెళ్లి నెయ్యి కావాలని అడిగింది. ఆ మేక కలిగిన స్త్రీ ఒక సేరు నెయ్యిని ఆమెకి అందించింది. నేను కూడా నా ఆవు నుండి కొన్ని రోజుల్లో నెయ్యి సేకరించి నీకు తిరిగి ఇస్తాను అని చెప్పి ఆమె వచ్చేసింది. ఇలా కాలం కొన్ని రోజులు గడిచింది. అయినా నెయ్యి తీసుకున్న ఆమె నెయ్యిని తిరిగి ఇవ్వలేదు. ఓ రోజు మేక కలిగి ఉన్న స్త్రీ ఆమె ఇంటికి వెళ్లి నెయ్యి కావాలి, నేను ఇచ్చిన నెయ్యి తిరిగి ఇవ్వు అని అడిగింది. ఏ నెయ్యిని అడుగుతున్నావు నువ్వు? నా దగ్గర ఆవు ఉంది, అలాగే నా దగ్గరే నెయ్యి ఉంది. కాబట్టి మేక ఉన్న నీ దగ్గర నెయ్యి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని ఆమె ఎదురు ప్రశ్నించింది. మేక ఉన్న స్త్రీ తిరిగి వచ్చింది. ఆమెకి అర్థమైంది, ఆవు ఉన్న స్త్రీ మేక ఉన్న స్త్రీ దగ్గర నెయ్యి తీసుకుంది అంటే ఎవరు నమ్మరు అని. అదే గ్రామానికి బయట కొద్ది దూరంలో ఒక గురువు నివసించేవాడు. అప్పుడు మేక ఉన్న స్త్రీ ఆ గురువు దగ్గరకు వెళ్లి తన సమస్యను తెలియజేసింది. తర్వాత ఆ గురువు ఆవు ఉన్న స్త్రీని పిలిచాడు. ఆమెతో పాటు కొంతమంది గ్రామస్తులు కూడా ఆ గురువు దగ్గరికి వచ్చారు. నువ్వు మేక ఉన్న స్త్రీ దగ్గర నెయ్యి తీసుకున్నది నిజమేనా అని అడిగాడు ఆ గురువు. స్వామీ, ఈమె అబద్ధం చెబుతోంది. నా దగ్గర ఆవు ఉంది, నేను ఈమె దగ్గర నెయ్యి ఎందుకు కొనాలి అని తన వాదనను వినిపించింది. ఇప్పుడు ఆ గురువు నిర్ణయం తీసుకోవాలి. ఆవు ఉన్న స్త్రీ నిజంగా మేక ఉన్న స్త్రీ దగ్గర నెయ్యి అప్పు తీసుకుందా లేదా అని. ఎందుకంటే మేక పాలు చాలా తక్కువ, కాని ఆవు పాలు ఎక్కువ. అలాంటప్పుడు ఆవు ఉన్న ఆమెకు మేక ఉన్న ఆమె దగ్గర నెయ్యి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఆ గురువు చాలాసేపు ఆలోచించి
తర్వాత ఇద్దరు స్త్రీలను పిలిచి ఒక్కొక్కరికి ఒక చెంబు నీళ్లు ఇచ్చి, ఈ నీళ్లతో ఇద్దరూ బాగా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని రండి అన్నాడు. ఒక చెంబు నీళ్లతో ఎలా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోగలం అని ఆలోచిస్తూ వెళ్ళింది. కానీ మేక ఉన్న స్త్రీ ఆ చెంబును తీసుకుని వెళ్లి తన కాళ్ళు, చేతులు, ముఖం బాగా కడిగింది. కడిగిన తర్వాత చెంబులో కొద్దిగా నీళ్లు మిగిల్చి నాని దగ్గరకు తిరిగి వచ్చింది. కాని ఆవు ఉన్న స్త్రీ చెంబును తీసుకుని వెళ్లి తన ముఖాన్ని మాత్రమే కడుక్కుని చెంబును ఖాళీ చేసి తిరిగి వచ్చింది. 2 చెంబులను తిరిగి తీసుకున్న తర్వాత ఆ గురువు ఇలా అన్నాడు: ఆవు ఉన్న స్త్రీ మేక ఉన్న స్త్రీ దగ్గర నెయ్యి అప్పు తీసుకున్నది నిజం. ఆమె నెయ్యి తిరిగి ఇవ్వాలి అన్నాడు. వెంటనే పక్కన కూర్చున్న గ్రామస్థులు, గురుదేవా, ఆవు ఉన్న స్త్రీ మేక ఉన్న స్త్రీ దగ్గర నెయ్యి అప్పు తీసుకున్నదని ఎలా చెబుతున్నారు మీరు ఇచ్చిన ఈ చెంబు నీళ్ల ద్వారా అని అడిగారు. దానికి గురువు, ఈ చెంబులను గమనించండి, ఈ చెంబు మేక ఉన్న ఆమెది, అందులో కొంత నీళ్లు మిగిల్చి తీసుకొచ్చింది. కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ కడిగింది. కాని మరొక చెంబు ఆవు ఉన్న స్త్రీది, ఆమె తన ముఖాన్ని మాత్రమే కడుక్కుని చెంబులో ఉన్న నీటిని పూర్తిగా ఖాళీ చేసింది. ఎందుకంటే ఆమెకు ఆ నీటి విలువ తెలియదు. మనకు ఏ వస్తువు పట్ల శ్రద్ధ లేదో అది ఎంత ఉన్నా అది నాశనమవుతుంది, అది అంతమైపోతుంది. మన దగ్గర ఏ వస్తువు తక్కువ ఉన్నా దానిని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే, దాని విలువ మనకు తెలిస్తే దాని నుండి మనం ఖచ్చితంగా ప్రయోజనం పొందగలం. మేక ఉన్న స్త్రీ కొద్ది కొద్దిగా పాలను ఆదా చేసి దాని నుండి వెన్న తీసి నెయ్యి తయారు చేసింది. ఆవు ఉన్న స్త్రీకి పాలు విలువ తెలియదు. అందుకే ఆవు పాలు ఉన్నప్పటికీ ఆమె ఇంట్లో అతిథులకు నెయ్యి లేదు. ఇది నిజం అన్నాడు. ఆ తర్వాత ఆవు ఉన్న స్త్రీ గురువు పాదాలపై పడి, స్వామీ, నన్ను క్షమించండి. నేను త్వరలోనే ఈమెకు నెయ్యి తయారు చేసి ఇస్తాను అంది. ఆ తర్వాత ఆ గురువు, చినుకు చినుకు కుడితేనే మహాసముద్రం ఏర్పడుతుంది. మన పూర్వీకులు ఈ పాత సామెతను ఊరికే చెప్పలేదు. మన చిన్న పొదుపులు మన భవిష్యత్తులో పెద్ద లాభంగా మనకు లభిస్తాయి. ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే అర్థమవుతుంది. ఇదే విషయం మన ఇంట్లో లక్ష్మికి కూడా వర్తిస్తుంది. మనం లక్ష్మిని కొద్ది కొద్దిగా ఆదా చేస్తే అదే లక్ష్మి భవిష్యత్తులో మనకు పెద్ద లాభంగా లభిస్తుంది. స్నేహితులారా, మీకు కథ అర్థమైందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రోజు నుండి ఆపివేయవలసిన 6 ఖర్చుల గురించి చూద్దాం. తప్పించవలసిన ఖర్చులు. మొదటిది, విలాసవంతమైన ఖర్చులు. నేను కూడా త్వరలో ఒక కారు కొనాలి. ఈ విలాసవంతమైన ఖర్చే మిమ్మల్ని పూర్తిగా దారిద్ర్యంలోకి నెట్టివేస్తుంది. స్నేహితులారా, మనలో ఇలాంటివారు చాలామంది ఉన్నారు. వారు కేవలం విలాసం కోసం ఇతరుల ముందు తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికి కారు కొనడం, ఖరీదైన ఆభరణాలు కొనడం, ఖరీదైన మొబైల్ ఫోన్ను కొనడం లేదా మన జీవితంలో అవసరం లేని ఖరీదైన వస్తువులను కొనడం వంటి అనేక వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఎవరైనా వారికి అర్థం చేయించడానికి ప్రయత్నించినా, మేము ఎవరికీ తక్కువ కాదు కదా అని అడుగుతారు. దీనివల్ల మనకు నష్టం తప్ప లాభం లేదు అని వారు అర్థం చేసుకోరు. మీరు నిజంగా ధనవంతులు అయ్యే మార్గంలో వెళ్లాలనుకుంటే ఈ ఖర్చులన్నింటినీ ముందుగా ఆపివేయాలి. అంతేకాకుండా ఆ డబ్బును పెట్టుబడి పెట్టడం నేర్చుకోవాలి. మీ కోరికలను నెరవేర్చుకోవద్దని నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే, మీకు అవసరమైన వాటిని మాత్రమే కొనండి. ఎవరినైనా చూసి ఏ వస్తువును కొనకండి. రెండవది, ఆఫర్ల నుండి దూరంగా ఉండండి. ఉత్పత్తుల అమ్మకాలను పెంచడానికి వివిధ బ్రాండ్ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తాయి. కానీ ఇది వారి మార్కెటింగ్ వ్యూహం. ఇది మనకు అర్థం కాదు. చాలామంది వివిధ ఆఫర్లకు లోనై వారికి అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. 50% తగ్గింపుతో మొబైల్ ఫోన్ లభిస్తుంది అని తెలిస్తే, మన దగ్గర ఇప్పటికే ఇంట్లో అందరికీ సరిపడా మొబైల్ ఫోన్ ఉన్నప్పటికీ మనం ఆ మొబైల్ ఫోన్ కొంటాము. ఇదంతా మార్కెటింగ్ వ్యూహం అని మనం అర్థం చేసుకోము. దీనివల్ల మనకు ఎటువంటి లాభం లేదు, బదులుగా కంపెనీకి మాత్రమే లాభం. కాబట్టి ఇలాంటి కోరికలను ఎప్పుడూ పెంచుకోవద్దు. ఎందుకంటే ఇది పేదరికంగా ఉండటానికి అతి పెద్ద కారణం. ఎందుకంటే మనకు అవసరం లేని ఒక వస్తువు కోసం మనం లక్ష్మిని ఖర్చు చేస్తే దాని నుండి మనకు ఏమీ లభిస్తుంది? ఇంట్లో ఉన్న లక్ష్మి కోపంగా నెమ్మదిగా మన ఇంటి నుండి బయటకు వెళ్లడం ప్రారంభిస్తుంది.
మూడవ ఖర్చు అప్పు. ప్రస్తుత కాలంలో చాలామంది అప్పు తీసుకుని పెద్ద పెద్ద వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు కారు, బంగ్లా, మొబైల్. తర్వాత వాటికి డబ్బు చెల్లిస్తారు. ఉదాహరణకు, ఈ రోజు మనం క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నాము. క్రెడిట్ కార్డు మన దగ్గర ఉన్న డబ్బును లేదా మనకు రాబోయే డబ్బును ఖర్చు చేయమని చెబుతుంది. ఆ డబ్బును మనం ఖర్చు చేస్తాము. అలాంటప్పుడు మనం ఎలా ధనవంతులు కాగలం అని ఆలోచించండి. మనకు రాని డబ్బును కూడా మనం ఖర్చు చేస్తున్నాము. ధనవంతులు కావాలని ఆలోచిస్తున్నాము. ధనవంతులు కావడానికి సంబంధించిన వీడియోలను చూస్తున్నాము. అలాగే అప్పు తీసుకుని భూమి కొని దాని నుండి లాభం వచ్చినప్పుడు అప్పు తిరిగి చెల్లిస్తామని అనుకునే వారు కొంతమంది ఉన్నారు. కానీ వారు ఇందులో లభించే ఆదాయం అప్పుకి వడ్డీగా చెల్లించడానికే సరిపోతుంది అని అర్థం చేసుకోరు. కాబట్టి స్నేహితులారా, ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకండి. అప్పు తీసుకుని ఏ వస్తువునూ కొనకండి. నాలుగవ మరియు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ డబ్బును నగదుగా మాత్రమే ఉంచుకోండి. మీకు ఒకవేళ తెలియదు, మీరు ఏ వస్తువును కొనుగోలు చేసినా తర్వాత ఫోన్ ద్వారా డబ్బు చెల్లిస్తే మీ డబ్బు ఖర్చయిందని మీకు పెద్దగా అనిపించదు. ఎందుకంటే ఆ డబ్బు మీ జేబులో నుండి వెళ్ళదు. కానీ మీ జేబులో నుండి డబ్బు తీసి ఖర్చు చేస్తే, అయ్యో, డబ్బు ఖర్చవుతోంది అని కాస్త భావిస్తారు. మీకు నమ్మకం లేకపోతే దీన్ని చేసి చూడండి. మార్కెట్కు వెళ్లి తర్వాత ఏ వస్తువుకైనా డబ్బు ఫోన్ ద్వారా చెల్లించండి. మీ డబ్బు ఖర్చవుతోంది అని మీకు ఎక్కువగా అనిపించదు. కానీ మీరు చేతిలో ఉండే డబ్బు ఖర్చు చేయండి. ఆ రోజున, అయ్యో, జేబులో నుండి డబ్బు పోతోంది, నా డబ్బు ఖర్చవుతోంది, ఎక్కువ డబ్బు ఖర్చవుతోంది అని మీకు అనిపిస్తుంది. ఇక ఐదవ విషయం, మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం. మీకు ఒక వస్తువు నచ్చి మీరు దాన్ని కొనాలనుకుంటే ముందుగా ఆ వస్తువు మీకు నిజంగా అవసరమా కాదా అని చూడండి. ఎందుకంటే చాలామంది ఒక వస్తువు నచ్చగానే దాన్ని వెంటనే కొనుగోలు చేస్తారు. ఆ వస్తువు నిజంగా వాళ్ళకి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఇలాంటి వస్తువులను కొనడం మానుకోవాలి. బదులుగా మనకు అవసరమైన వస్తువులను మాత్రమే కొనాలి. ఆరవ మరియు చివరి విషయం ఏమిటంటే, ఎప్పుడూ కొత్త కోరికలను పెంచుకోవద్దు. మనకు ప్రపంచంలో ద్రవ్యోల్బణానికి అతి పెద్ద కారణం కోరికలే అని ఆర్థిక సూత్రం చెబుతుంది. ప్రస్తుత కాలంలో సాధారణంగా 10,000 రూపాయలకు ఒక ఫోన్ లభిస్తుంది. అదే సమయంలో 2 లక్షల రూపాయల ఫోన్ కూడా ఒక ఫోన్ లభిస్తుంది. ఒకరికి 1 లక్ష రూపాయల ఫోన్ కొనాలని, మరొకరికి 2 లక్షల రూపాయల ఫోన్ కొనాలని కోరిక. అవును, అక్కడ ఒకరి గొప్పతనం కూడా కనిపిస్తుంది. ఎక్కువ ఖరీదైన ఫోన్ పట్టుకుంటే అతను ధనవంతుడు అని అనిపిస్తుంది. ధనవంతుడు లేదా ధనవంతురాలు అనిపించుకోవడానికి ఖరీదైన ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. ఇలాంటి అతిపెద్ద కోరికలే పెద్ద ద్రవ్యోల్బణానికి కారణం. ధరల పెరుగుదలకు ఇలాంటి అతిపెద్ద కోరికలు కూడా ఒక కారణం. అందుకే వ్యాపారులు ఎప్పటికప్పుడు కోరికలను రేకెత్తించే వస్తువులను సృష్టిస్తున్నారు. మంచి వస్తువులను సృష్టించి మనల్ని ఆకర్షించే విధంగా తీసుకువస్తున్నారు. దీనివల్ల మనం ఆ వస్తువును ఇష్టపడి వెంటనే కొనాలని. ఎందుకంటే ప్రజలు తమ కోరికలను అంతం చేయలేరని వారికి తెలుసు. వారి మార్కెటింగ్ కూడా ఆగదు. అందుకే మీ కోరికలను నియంత్రించుకోండి. వీలైనంత తక్కువ కోరికలను పెంచుకోండి. ఎందుకంటే కోరికల వల్ల మన జీవితం సాగదు. బదులుగా కష్టపడి పనిచేయడం మరియు డబ్బు ఆదా చేయడం వల్ల మాత్రమే జీవితం సాగుతుంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో డబ్బే సర్వస్వం. ప్రస్తుత కాలంలో ప్రజలు డబ్బే సర్వస్వం కాదని ఎంత చెప్పినా, వారి జీవితాన్ని సరిగ్గా గమనించి చూస్తే వారికి డబ్బే సర్వస్వం. వారు డబ్బు కోసం అటూ ఇటూ తిరుగుతారు. కాని డబ్బు వెనుక పరుగెత్తవద్దని మనకు చెబుతారు. స్నేహితులారా, ఈ వీడియోలో కొన్ని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి మీకు సహాయం చేయడానికి ప్రయత్నించాను. ఈ ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి. దానివల్ల మీ దగ్గర డబ్బు ఆదా అవుతుంది. అవసరమైన సమయంలో ఆ డబ్బు మీకు ఉపయోగపడుతుంది. అవసరమైన సమయంలో ఆ డబ్బు మనకు ఉపయోగపడినప్పుడు మనకు లభించే మానసిక ప్రశాంతత నిజంగా చాలా అద్భుతమైనది. ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.